హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ కంప్లీట్ కన్క్విస్ట్ ఆఫ్ లవ్. ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది, బట్ రీసెంట్గా తెలుగు డబ్బింగ్లోకి వచ్చింది. అందుకే ఈ రివ్యూ. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. అంటే ఇది ఒక రొమాంటిక్ ఫిలిం కాబట్టి బాగుంది అనట్లేదు. మూవీలోని డ్రామా కానీ ఆ క్యారెక్టర్స్ని కానీ చూపించిన విధానం బాగుంది. సో అందుకే ఈ మూవీ నచ్చడానికి ఇది కూడా ఒక రీజన్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ఒక అబ్బాయి ఓ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ అబ్బాయి ఇంట్రోవర్ట్ అవ్వడంతో ఆ మ్యాటర్ ని తనకి చెప్పలేకపోతాడు. బట్ ఎలాగైనా సరే ఒక రోజు చెప్దామనుకునే టైంకి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో కమిట్ అవుతుంది. సో ఈ బాధలన్నీ మర్చిపోయి ఒక కంపెనీ ట్రిప్ మీద వెళ్తుంటే ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని మీట్ అవుతాడు. అండ్ తర్వాత ఏమైందనేది మీరు ఈ మూవీలో విషయం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం మనకు టోటల్ గా జస్ట్ 1 hour 27 minutes రన్ టైమ్ తో ఉంటది. మనకి మూవీ స్టార్టింగ్ నుండి టోటల్ గా ఎంటర్టైనింగ్ వేలోనే తీసుకెళ్తారు. అండ్ మంచి మంచి కామెడీ సీన్స్ తో ఫన్నీగా వెళ్తుంది. మెయిన్ గా ఈ మూవీలోని 2 క్యారెక్టర్స్ మనకి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయి. అందులో ఫస్ట్ వన్ మనకి హీరో క్యారెక్టర్ అయితే, సెకండ్ వన్ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగుంటాయి. అండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫన్నీగా రాసుకున్నారనిపించింది. అండ్ హీరో క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ఇంట్రోవర్ట్ గా ఉంటాడు. అండ్ ఈ క్యారెక్టర్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ కి కనెక్ట్ కావచ్చు. అండ్ స్టోరీ రొటీన్ గా మనం ఎక్కడో చూసినట్టు అనిపించినా గానీ ఆ డ్రామా మాత్రం మంచిగా తీసుకెళ్లిన ఫీలింగ్ అయితే వచ్చింది. లైక్ ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్స్ అందరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ హీరోయిన్ కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం జస్ట్ ఓకేషి అనిపించింది. అండ్ ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో అయితే డిస్టర్బింగ్ గా ఉంటది, అందుకే ఫ్యామిలీతో అస్సలు వాచ్ చేయకండి. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.